శ్రీ రోషయ్య గారు, శాస్త్రి గారు, కృష్ణారావు గారు, వల్లీశ్వర్ గారు, పరాగ్ గారు, ప్రసాద్ గారు. ఇప్పుడు 2 వెరీ వెల్ ఇన్ఫార్మ్ టాక్స్ మనం విన్నాము. ముఖ్యంగా పరాగ్ గారి కేసు మొదటి నుంచి నేను ఫాలో అవుతా ఉన్నాను. కానీ ఇన్ని విషయాలు నాకు తెలియదు. ఇప్పుడు ఈరోజు చాలా విషయాలు చెప్పారు ఆయన. కానీ మనం చాలా టాక్స్ చాలా హెవీ అయిపోయింది. ఒక లైట్ దాంతో మూమెంట్స్ మొదలు పెడతాం. కృష్ణారావు గారి బుక్లో ఒక చిన్న పీస్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఆయన చెప్పలేదు, ఎవరు గమనించినట్టు కూడా లేదు. స్వేరింగ్ అండ్ సెరమనీకి వచ్చినప్పుడు ఈయన పంచ ధోతి లాల్చి కట్టుకుని పోయినా అంట. చీఫ్ మినిస్టర్ ఏమో ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చాయంట. ఏమయ్యా నువ్వు ఇట్లా వచ్చినావు, ఎవరిని స్వేరింగ్ చేస్తున్నారని అనుకుంటారు అని అడిగాను. 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉన్నాయని అనుమానం ఎందుకు వచ్చిందో నాకు అప్పుడు 10 సంవత్సరాలు నాకు అర్థం కాలేదు. ఎనివే స్వేరింగ్ అయిపోయింది. ప్రజలకు ఎవరు చీఫ్ మినిస్టర్ అయినా కూడా తెలిసిపోయింది కదా. ఈ పుస్తకం నేను చాలా డీటెయిల్గా చదివాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నడక అనే పుస్తకం. నేను నా వేరియస్ ఇష్యూస్ అని డిస్కస్ చేశారు. వల్లీశ్వర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు దాని గురించి. మీరందరూ చదవాల్సిన అవసరం కూడా లేదు, జాగ్రత్తగా వెళ్తే. కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది స్టేట్ డివైడ్ అయినప్పుడు షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయి కదండి. ఇవి అంటే ఇన్స్టిట్యూషన్స్ కామన్ టు బోత్ ది స్టేట్స్. వీటిలో గొడవ మొదలైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కృష్ణారావు గారు అప్రోప్రియేట్లీ బుక్ చందన ఖాన్కి, తర్వాత మురళీధర్కి డెడికేట్ చేశారు. చాలా మంచి పని చేశారు అది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, మనకు ఒక గవర్నర్ ఉన్నారు. ఈ సపోజ్ టు డిసైడ్ ఆల్ దీస్ ఇష్యూస్. ఈ సపోజ్ టు టాక్ టు బోత్ ది స్టేట్స్ అండ్ డిసైడ్. ఎస్ గాట్ 2 అడ్వైజర్స్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. గవర్నర్ చేయవలసిన పని చెప్తే మిగతా అన్ని పనులు చేస్తున్నాడు. ముఖ్యంగా 2 స్టేట్స్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది మనకు, ఈ 2 స్టేట్స్ మీరు ఒకరినొకరు మీరు మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి అని చెప్పారు. కానీ మన ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలు లేనివందువల్ల ఇవి చాలా కాంప్లికేట్ అయిపోయినాయి. కాంప్లికేట్ అయితే ఎవరు దాన్ని మధ్యస్థం చేసి డిసైడ్ చేయాలి? గవర్నర్ చేయాలి. చేయకుండా ఆయన చేస్తుంది ఏంటంటే, ఆపోజిషన్ నుంచి వచ్చి రూలింగ్ పార్టీలో చేరిన వాళ్ళు కూడా మినిస్టర్స్ కింద స్వేరింగ్ చేసినారు. మరి ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉందండి? ఇలాంటి ప్రొసీజర్ చేయవచ్చని, గవర్నర్ చేయవచ్చని. ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదా? ఏ న్యూస్ పేపర్ కానీ ఎవరు కానీ ఇది అన్కాన్స్టిట్యూషనల్, గవర్నర్ ఈ పని ఎలా చేస్తారని చెప్పి ఇతను క్వశ్చన్ చేసిన నేను చదవలేదు. ఇక్కడ తెలంగాణలో చేశారు, ఆంధ్రాలో కూడా చేశారు. ఈ విషయంలో ఇద్దరు మాత్రం సరిగ్గా ఉన్నారు. ఇద్దరు చీఫ్ మినిస్టర్ ఒకటే పద్ధతిలో చేసినారు. మరి రోల్ ఆఫ్ ది గవర్నర్ ఏమిటి? డిసైడ్ ఈ స్టేట్ ఈ కామన్ ప్రాపర్టీస్ మీరు ఇంకా ఫిజికల్ ప్రాపర్టీస్ చెప్పారు. హెరిటేజ్ ప్రాపర్టీస్ ఎన్నో ఉన్నాయి. అక్కడికి సంబంధించిన హెరిటేజ్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ సంబంధించినవి అక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు డిసైడ్ చేయాలి? ఏది ఎక్కడికి పోవాలని? గవర్నరే చేయాలి. కానీ అది చేసినట్టు ఎక్కడ కనపడలేదు. ఈ విషయం కూడా అందరూ గమనించాలి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా దే వాష్ దర్ హ్యాండ్స్, ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అంతా మీరు చేసుకోండి. న్యాచురలీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంక వేరే పని ఉందా? మనం చేసుకోవాలి. అది నేటివిటీ బేస్ మీరు చేస్తారా, ఇంకేదైనా మీరు చేస్తారా? ఎవరికి మీరు డిసైడ్ చేసుకోవాలి. అది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన పని కాదు, అది మనమే చేసుకోవాలి. కానీ ఈ యాక్ట్లో ఎన్ని లోపాలు ఉన్నాయంటే, అందరికీ తెలుసు యాక్ట్ ఎలా వచ్చిందో. తలుపులు వేసేసి, లైట్లు ఆర్పేసి, ఎవరిని డివిజన్ కూడా పర్మిట్ చేయకుండా ఈ యాక్ట్ తీసుకొచ్చారు. అలాంటి యాక్ట్ చాలా క్లియర్గా ఉంటుందని మనం ఎందుకు అనుకోవాలి? ఉండదు. ఆ యాక్ట్లో ఈ చిన్న చిన్న విషయాలన్నీ ఎన్నో వదిలేశారు. ఏ విధంగా చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్స్ని ఏ విధంగా డివైడ్ చేయాలి, మిగతా ఆఫీసర్స్ని ఏ విధంగా డివైడ్ చేయాలి వదిలేశారు. అందులో ఇప్పుడు కామన్ ప్రాపర్టీస్ అంటే లైక్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో కామన్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సర్ప్లస్ కెపాసిటీ అయిపోయింది, అక్కడ బొత్తిగా ఇన్స్టిట్యూషన్స్ లేవు. వాళ్ళని వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇక్కడ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.
ఈ ఇష్యూస్ అన్ని చిన్న చిన్న ఇష్యూస్ గవర్నమెంట్ సార్ట్అవుట్ చేయాల్సిన ఇష్యూస్ ఇవన్నీ. ఈ సార్ట్అవుట్ చేయకుండా రోజు రోజుకి ఇంకా డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోయి బిట్వీన్ ది 2 states. 2 states అదేవిధంగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అది క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు కదా. పవర్ ఆ రోజుల్లో ఎంత జనరేషన్ అంతా కోస్టల్ ఆంధ్రాలో ఉంది, అవసరం తెలంగాణలో ఉంది. ఇస్తే తప్పే ఉందండి. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలి? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అనవసరంగా క్యాన్సిల్ చేసి వీళ్ళు ఇరిటేట్ చేసినట్టు అయింది. అక్కడ ఇక్కడ మనమే కదా ఉన్నాం. ప్రతి ఒక్కరికి మనకు కోస్టల్ ఆంధ్రాలో ఇల్లు ఉంటుంది, లేకపోతే రాయలసీమలో ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్ కూడా ఉంటుంది. అందువల్ల దీని చిన్న విషయాల్లో ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు. వీటిని ఇలా చేయకూడదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చెప్పవలసింది నా ఉద్దేశంలో గవర్నర్ యాక్టివ్ రోల్ తీసుకుని ఈ పరిస్థితి ఏర్పడదని నేను అనుకుంటాను. తర్వాత క్యాపిటల్ తొందరగా 10 ఏళ్ళు మనకి ఇక్కడ ఉండొచ్చు, మన కొత్త క్యాపిటల్ కట్టినంత వరకు ఇక్కడ ఉండొచ్చు అని క్లియర్గా యాక్ట్లో ఉంటే హడావిడికి ఎందుకు పోయారో మీకు అందరికీ తెలుస్తుంది. ఎందుకు పోయారు. కృష్ణారావు గారు కూడా హింట్ చేసినారు. ఆ రోజు ఒక ఇంపార్టెంట్, ఆ రోజు ఆ పర్టికులర్ కేసు నోట్ ఫర్ నోట్ కేసు ఉంది కదా, దాంట్లో ఇంకొక వ్యక్తి కూడా పోయి ఉండాల్సిందని పోలేదు ఆ రోజు అని చెప్పి అది కూడా రాశారు కృష్ణారావు గారు. పోయి ఉంటే అది ఇంకా సెన్సేషనల్ అయిపోయి ఉండేది. అది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ క్యాపిటల్ మనకు ప్లేస్ లేకుండా, ఎంప్లాయీస్కి ఉండడానికి స్థలం లేకుండా, కూర్చోవడానికి స్థలం లేకుండా, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లేకుండా అక్కడ పోయి ఏ విధమైన అడ్మినిస్ట్రేషన్ మనం నడపగలం? ఎందుకు వెళ్ళాలి అసలు ముందు ఇక్కడ నుంచి? అది ఎవరు ఆలోచించకుండా, ఇది మీకు తెలుసు కొన్ని కారణాల్లో వెళ్ళిపోయాడు చీఫ్ మినిస్టర్. వెళ్ళిపోయి ఆయన బాధపడడం కాకుండా అందరినీ బాధపడ్డాడు. అందరినీ బాధపడడం కాకుండా 30,000 ఎకరాలు సస్యశ్యామలమైన డెల్టాని నాశనం చేసేది. హెరిటేజ్, నా ఉద్దేశంలో గోదావరి కృష్ణా డెల్టా మన హెరిటేజ్ ప్రాపర్టీస్. అది ఈ ఆంధ్రదేశానికి సర్వీస్ చేసిన నలుగురు గ్రేట్ ఇంగ్లీష్ మెన్, నా ఉద్దేశంలో వాళ్ళ గురించి సరిగ్గా ఇంతవరకు ప్రాపర్ పుస్తకం కూడా లేదు. సర్ ఆర్థర్ కాటన్, సర్ థామస్ మన్రో, సిపి బ్రౌన్, ఇలా నలుగురు బ్రిటిష్ ఆఫీసర్స్, గ్రేట్ సార్. ఇదా మన మెకన్జీ, సార్ ది పీపుల్ హవ్ డన్ గ్రేట్ సర్వీస్. We don't have any proper appreciation of it. In fact, ఈ టెంపుల్ ఎండోమెంట్స్ మీరు చూసుకుంటే many endowments were given by Sir Thomas Munro in Rayalaseema. Even TTD, entire land was not with them originally. It was given to them by the British. Yes. Andro Gangalam garu land kuda chaala ichcharandi Tirupatiki. And మొదట అంత ల్యాండ్ లేదు టెంపుల్కి, అంతా ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి సర్వీస్ చేసిన వాటి గురించి మనకేం తెలియదు. వాటి గురించి ఇంతవరకు వాళ్ళు చేసిన గ్రేట్ సర్వీస్ కృష్ణా గోదావరి డెల్టాస్ ఉంటే వాటిని నాశనం చేయడం కూడా మనం ఇప్పుడు అదొక పెద్ద నేరం అండి. క్రైమ్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మరి దాని మీద శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఉంది, అది కూడా మెన్షన్ చేశారు కృష్ణారావు గారు. దాంట్లో ఒకటే మాట రాశాడు ఆయన, రాష్ట్ర రాజధానికి ఏదైనా చేయరాని స్థలం ఏదైనా ఉందంటే ఈ కృష్ణా డెల్టా, దీన్ని మాత్రం ముట్టుకోవద్దని రాశాడు. సరిగ్గా అది వదిలేసి దాని మీదనే కృష్ణా డెల్టాలో ఇప్పుడు క్యాపిటల్ పెట్టాలని చెప్పి తయారైంది. ఈ చిన్న చిన్న విషయాలు పోతే రాయలసీమ ఒకప్పుడు క్యాపిటల్ ఉండింది ఇక్కడ, దానికి క్యాపిటల్ పోయింది. అది 50-60 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ మనకు ఏదో రామపాద సాగరం మొదలైన పోలవరం ప్రాజెక్టు కోస్టల్ ఆంధ్రాకి వచ్చింది. తెలంగాణకి ఒక చిన్న మిడివల్ టౌన్ మహానగరం అయి తెలంగాణకి పోయింది. ఇంకా రాయలసీమకి ఏం మిగిలింది? ఉన్న క్యాపిటల్ పోయింది, హైకోర్టు పోయింది, ఏమీ లేదు. ఇది మేజర్ ఇష్యూ. ఈ విషయానికి సంబంధించి మేము ఆ రోజుల్లో ఒక కన్సర్న్ సిటిజన్స్ ఫోరం అని పెట్టి మేమందరం వెళ్ళి చేసి, గోపాలరావు గారి అధ్యక్షత మేమందరం వెళ్ళి చీఫ్ మినిస్టర్ని కలిస్తే, సార్ మీరు అనవసరంగా ఇలా చేయొద్దండి, ఇది మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి రాయలసీమ మాకు సపరేట్ స్టేట్ కావాలనే పరిస్థితి ఏర్పడుతుంది, చేయొద్దంటే వస్తే అప్పుడు చూసుకుంటాం అని చెప్పి 5 నిమిషాలు మమ్మల్ని డిస్మిస్ చేసి పంపించారు. నేను, జయభారత్ రెడ్డి గారు, అందరూ రాయలసీమ వాళ్ళు అందరం చాలామంది వెళ్ళారు, డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది? అస్తిత్వము, రాయలసీమ అస్తిత్వం అని కొత్తగా మొదలయ్యి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనకు రాయలసీమ అంటే ఇప్పుడున్న 4 జిల్లాలే కాదు, నెల్లూరు, ఒంగోలు కూడా కలిపి మేము వేరే అయిపోతాము అనే పరిస్థితికి ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ ఆలోచన లేని అనాలోచితమైన ఈ డెసిషన్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయో ఇది ఒక మనం తెలుసుకోవాల్సిన. అదే ఆ రోజు మేమందరం ఏం చెప్పామంటే, మీరు రాయలసీమలో క్యాపిటల్ పెట్టడానికి వీలు కాకపోతే
దొనకొండలో పెట్టండి. దొనకొండ అనేది రాయలసీమకి కోస్టలాంధ్రకి బార్డర్లో ఉంటుంది. కృష్ణారావు గారు కూడా దొనకొండ అని చెప్పి రాశారు. దొనకొండలో పెట్టమని చెప్పిన వాళ్ళలో మేము కన్సర్న్ సిటిజన్స్ ఫోరం రిప్రజెంటేషన్ ఇచ్చాము. పెడితే అట్లా రాయలసీమకు ఎమోషనల్గా ఏదో మనకి యాక్సెస్ ఉంది, క్యాపిటల్ అన్న ఫీలింగ్ ఉంటుంది. పైగా దొనకొండలో 1,00,000 ఎకరాలకు పైన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మీరు అవన్నీ వదిలేసి ఇక్కడ డెల్టాని నాశనం చేసి ఏదో తిరిగి లేక చేస్తున్న కోసం ఆ రోజుల్లో మీరు చూస్తే రాయలసీమకి ఆ రోజుల్లో మైగ్రేషన్ కోస్టలాంధ్ర నుంచి రాయలసీమకు ఉండేది. చాలా ఫ్యామిలీస్ కోస్టలాంధ్ర నుంచి రాయలసీమకు పోయేవాళ్ళు. ఎందుకు ఈ కరువు వచ్చింది అక్కడ, వర్షాలు లేకపోతే కరువు, పెద్ద వరదలు లేకపోతే కరువు. అలాంటి దాన్ని సస్యశ్యామలంగా చేసి మన చేతిలో పెట్టిపోతే దాన్ని మనం నాశనం చేయడానికి మనకు ఏం అనుకుందండి? ఈ విషయాలన్నీ మరి సివిల్ సర్వెంట్స్ అన్ని చెప్పారా లేదా? చెప్పుంటారు, కానీ పరాగ్ గారు చెప్తారు రాస్తే ఎప్పటికైనా కూడా దాని ఎఫెక్ట్ ఉండొచ్చు. కానీ ఇట్లాంటి విషయాల్లో చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఏ హరీ, దే వాంట్ టు డూ సంథింగ్. నా కాలంలోనే క్యాపిటల్ నేను కట్టించాను, లేకపోతే నా కాలంలో బుద్ధుడు ఇమేజ్ పెట్టించాను, నా కాలంలోనే ఇంకోటి ఏదో సెక్రటేరియట్ ఒక కొత్త సెక్రటేరియట్ కట్టించాను, ఒక 100,000 స్క్వేర్ ఫీట్ చీఫ్ మినిస్టర్స్ బంగ్లా కట్టించాను నా కాలంలోనే. ఇలాంటి ఆలోచనలు నాకు దగ్గర చదువుతున్న దళరామని అడిగారు ఒకసారి, ఏమండి మీ లైఫ్ టైంలోనే మీరు టిబెట్కి వెళ్తారంటే వెళ్తానని ఆలోచన, నేను వెళ్తానని అనుకుంటున్నాను, మరి మీరు వెళ్ళకపోతే ఎలా అండి అని అడిగారు. అన్నీ మన లైఫ్ టైంలోనే జరగాల అనుకోవడం కూడా అది ఒక దట్స్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అన్నాడు ఆయన. So we should do what is good and what is right. It may not happen immediately. It will certainly happen someday if your intention is good. So ఇవన్నీ ఈ చీఫ్ మినిస్టర్స్ అనే హరి అన్ని మా టైంలోనే జరగాలి, ఏదో సింగపూర్ నుంచి క్యాపిటల్ కట్టాలి అని చెప్పి ఉన్నదాన్ని నాశనం చేసుకుంటూ పోతా ఉంటే, ఇప్పుడు మీరు చెప్పారు సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ రికార్డ్ చేయాలి కరెక్టే, కానీ పాత రోజుల్లో సివిల్ సర్వెంట్స్ వేరు, పాత రోజుల్లో చీఫ్ మినిస్టర్స్ వేరు, ఇప్పుడు వీళ్ళు వేరు, వీళ్ళ పద్ధతి వేరు. వీళ్ళు ఎట్లున్నారంటే సివిల్ సర్వీసెస్ అంటే ఏమిటి, దే ఆర్ ఎగ్జిక్యూటివ్స్ అట్ అవర్ డిస్పోజల్. మేము చెప్పింది చేయడానికి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి వేరే మరేమని చెప్తే మా పార్టీకి వ్యతిరేకమైనా, లేకపోతే మా ప్రాంతం వాడు కాదు, లేకపోతే మా పార్టీకి వ్యతిరేకము, ఈ విధంగా డబ్ చేస్తూ ఉన్నారు. దీనికి మరి సివిల్ సర్వీస్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ది ప్రొటెక్షన్ వీ హ్యావ్ టుడే? No protection. నా ఉద్దేశంలో there is no protection for a non-civil servant. Now, what happened to him? What happened to Mr. Gupta in Delhi? What happened to several others? They are suffering. But you can't get a martyr every day. You can't get it's impossible. You can't get a martyr every day. People will, surrender. కానీ దీనికి ఒక ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఉండాలి. దీని గురించి 50 సంవత్సరాల్లో ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ క్రియేట్ చేయడంలో మనం ఫెయిల్ అయినామని నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్, పవర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అండ్ అపాయింట్మెంట్ టోటల్గా పాలిటీషియన్ చేతులు ఉండాల్సిన అవసరం లేదు. సివిల్ సర్వీసెస్ బోర్డు ఉండాలి. బోర్డు రికమెండ్ చేయాలి, బేసికలీ దీస్ 3 people ఆర్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పాలి. దెన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నేచురల్లీ కెన్ చూస్ వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు అది ఏం లేదే, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి చెప్పినట్టు డైరెక్టర్స్, ఆల్కైన్స్ ఆఫ్ తెలుగుదేశం వర్కర్స్, లేకపోతే అది ఏది మనం తృణమూల్ కాంగ్రెస్ వర్కర్స్, దీస్ పీపుల్ ఆర్ బీయింగ్ అపాయింటెడ్. One of the main reasons why public sector is suffering is this. I was also in public sector. I was in Tourism Corporation. I was in APSRTC. I agree with him that time has now come for us to retain only 26% of this thing, and we should denationalize all these things. Otherwise, right type of people are not being appointed. Let alone, you see the appointment of chief executives of public sector undertakings. Not only state public sector undertakings, even Government of India public sector undertakings. It's a great, long drawn out fiery process, not on the basis of merit. All right, Chief Vigilance Commissioner, we have an authority. You know what happened to CBI? Chief Vigilance Commissioner appoints a person against whom there was a inquiry by CBI itself. And when he says that CBI director protested, saying, how can you bring him in when there is an inquiry against him? And he is knocked out, he is sent out to that place. No, then they put another man as additional director in charge of CBI. That man
Already, somebody, people who know him, they say, the Awasthi is the man who is now the special director is being, everybody's talking about. This new man, Nageswara Rao, is now additional, that's what they recommended him as additional director in charge of CBI. Against him also there are inquiries in Tamil Nadu. Tamil Nadu. And Stalin, the DMK man, made a virtual allegation against him, saying that this man is unfit to be in CBI. Now he is now holding additional charges. This is the situation. Who can control that? It should be system, unless there is a drastic amendments to the procedures of appointment of chief executives, heads of the departments, it is not likely to be likely to improve. Now, in Western countries, it doesn't happen because by tradition, they are restrained. ఇక్కడ మన యాటిట్యూడ్ ఏమిటంటే మనకు పవర్ ఇస్తే మన పని మనం చేసుకోకపోతే ఎందుకు ఈ పవర్, ఇది యాటిట్యూడ్ ఇక్కడ. అంటే feudal tradition is still continuing, old feudal tradition is still continuing. That's why we want big bungalows, 100,000 square feet houses for the chief minister. We want, capital comparable to Singapore. These old feudal ideas are still continuing with the democratic trappings. And then, but very, very interesting chapter in this is this IVR's efforts in saving the government land and check that chapter on the. What he has written is only tip of the iceberg. I was in vigilance, I was in intelligence, I know much more about this land affairs. Government allots lands and allows it to be pledged. Why should government allot land in the place? Why allotting the land, why not you say this cannot be pledged? This cannot be pledged to a financial, they pledge it and then borrow 100 crores and then disappear saying the company. Several states, they don't allow the state government land to be given away just like that. They give it on lease. And they should not permit it to be pledged. We have not brought in those systemic controls. Unless you bring in those systemic controls, these things will go through. If you suggest it to the politicians, certainly they will agree. Then without realizing, but it will go through and after that it becomes a good tool. In high-tech city, entire land was given away, government land was given away, retaining only 11% equity in joint sector companies. 11% equity, it's as good as nothing. And now they take claim saying we developed all this high-tech city. Developed at what cost? At what cost to the government? At what cost to the society? Hundreds of crores, thousands of crores worth of land were given away. Government has lost control of it. Today, if you want to build some charitable institution or a government office, there is no land in Hyderabad. And that's one of the reasons why all this Telangana agitation also started. Otherwise, they were seeing they were watching all these things. This is again a kind of failure and part of, I am not blaming anybody. We should bring in these controls. Government land, if it is allotted, it should not be allowed to be pledged. They should bring in their money. Yes, you get the land. You get the land only on lease. Not, ownership should not be transferred. Now you have that ideal here. There are 1,500 acres of which was once government land, today it is a private property. In the process, it becomes the richest company in the country because 1,500 acres around Hyderabad, you can imagine the cost of the land. It was once government land. So, irrespective of the parties in power, civil servants, how to assert themselves as an institution, this is something which we should go into. What is the role of a civil servant? They say in Britain, the civil servant considers himself as custodian of public interest. Politicians have their own problems. In next election, they will have to win. They have all those. The civil servant, they consider themselves as custodians of public interest. Do we have that perception now in our country? Civil servants consider themselves as executives at the disposal of the local minister in charge of the district and chief minister. It is not correct. They should have just like, for example, so many cases civil servants are being hauled up by courts. Why? That's because you have not recorded your opinion as suggested by Mr. Parekh. You have not recorded it. You had informal discussion with the minister, chief minister, and then you recorded what they wanted you to record. And that is why, when it is questioned,
it is questioned in a court, you have no defense. You see the GOs issued, sir. I mean, I'm not a civil servant, but I've been noticing all these things. You see the GOs issued in 1950s, 60s. It always says, by virtue of the powers vested in the government under so-and-so section of so-and-so act, this GO is being issued. Today you show me one GO where the authority of the government is mentioned. These GOs are more like farmans than government orders. And they are questioned in a court. Naturally, if it is questioned in a court, court will ask you, where is the authority? You don't have the authority. Then, so we have two types of civil servants now. One like Mr. Farag, who want civil service, they want to assert their position. Other, totally at the disposal of the government, including, distributing the money for party purposes. Even that is handled at times by civil servants. So, these two extremes of civil servants are there now, but we have to find a middle way. We have to find a way by which civil servant has its own role, and it cannot be encroached upon by anybody, including courts. When courts today are in the habit of encroaching on our jurisdiction. They say you register this case, you don't register this case, you arrest this person, you don't arrest that person, you put this man on house arrest. These are all things not known to law. They are also issuing firmans rather than legal orders. Huh? So, this is all going on in a kind of haywire, confusion in the country. So, it is time we clearly define the role of the civil service. Civil service, yes, should have a role in suggesting who is good for what job, who is suitable for what job. You can't suggest somebody who is already involved in a criminal case as additional director, special director of CBI. And certain sections of judiciary, for example, they are also covered by the Prevention of Corruption Act. But you can't register a case against any, they think they are above law. Judges are not above the law. Nobody is above the law. But still you can't register a case. At the same time, police also have unrestricted powers. The most classic cases are, some, what is that, Appanam vendor, he makes an entry about P.V. Narasimha Rao when he was Prime Minister, makes an entry in his own diary, and that becomes the basis for police to register a case. There should be a prima facie inquiry. Somebody should say there is a case, and the Prime Minister has to go to the court and appear before the magistrates. What a way to treat the Prime Minister. And at that point of time, whoever was in charge of his office, they should have said, let us inquire, let us ask for a judicial inquiry. If there is a prima facie case, you have to register a criminal case. Without any such thing, straight away a case was registered against the Prime Minister, and he was harassed. Insulted, humiliation, isn't it? So, my point is, even in respect of police, CBI, many bank officers, good people have suffered. Bad people got away with it. There should be prima facie inquiry. They should know whether there is prima facie, there is any case for police to register a case. So it should be some informal inquiry by a judicial authority or whatever, you have now so many judges now, you have vigilance commissioners, you have so many others. Let them inquire and let them decide there is a criminal case. Otherwise, why are you registering a criminal case against, now you take any politician on the bus today, 50, 60 cases against each politician. It's ridiculous. And most of the cases are inspired cases. At times, very serious cases, saying he has molested a woman or he has done this. It destroys his political career. Without any prima facie case, you are registering criminal cases. This should stop. We are at times even arresting people without even establishing the prima facie case. Now the other day, a contesting candidate was arrested under Prevention of Detention Act. What is that? Preventive Detention Act. He's an MLA. He's already, he's contesting. How can you arrest him? Even if you want to arrest him, you should arrest him in the morning about 7 o'clock or 8 o'clock. You can't go at 3 o'clock in the night and arrest him. So this kind of aberrations are taking place because we have not built in enough safeguards.
enough safeguards in law, enough safeguards in our procedures. It is time civil service turns its attention to this, builds in the necessary. We are not suggesting, we should not register case. We can, but if there is a prima facie case. So we should, as civil service, we should look into all these things. Appointment of chief executives, appointment of heads of the public sector undertakings. All these things, procedurally, we should improve them before we complaining about others. Nobody, I don't personally think civil servants as a class are better than politicians, or politicians as a class are better than civil servants. We are all the same people. So let there be procedural constraints, let there be procedural systems which make for justice, instead of humiliating people with criminal cases, humiliating. Every politician today, somebody said 22 cases against the Chief Minister of Telangana, I don't know how many against the Chancellor. Andhra Chief Minister can manage it, you will see that. Because, this kind of unfortunate situation should not be there. There should be some responsibility on all governmental agencies. There should be safeguards built in. We should look into all these things. Mr. Krishna Rao, I suppose, he will turn his attention to these things also. It's good he is writing a column. Also, somebody else should, others also should write this kind of thing. Another person, I understand, I find now working hard is Rajay Kalam. He called the bluff of high-tech city the other day, and then Chief Minister of Telangana has taken it up. And now everybody knows who started the high-tech city. So he is another person doing it. Is good. You must write. You must bring important issues to the notice of the. Let us not write about smaller things. Bigger issues, let us take it up. And let us at least bring them into public domain so that people discuss and think someday will improve. Thank you. Thank you, Anjaneyya garu. Mr. Rao garu, facilitate Anjaneyya Reddy garu. శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు మీ అమూల్యమైన సందేశం కోసం